పెటా చల్లి చెప్పారు కదా. ఇప్పుడు పెటా ఏం చల్లి ఏమన్నా ఒక రూపాయి ఏమైనా ఇచ్చాడా? పవన్ కళ్యాణ్కి శాటిలైట్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారికి పొగడ్తల బిస్కెట్లు ఇచ్చాడు. ఎంతకంటే మీరు పగలు తీసింది ఏంది? దీనికి మీటింగ్ అంట, ఇది పునఃప్రారంభం అంట. ఏంటి పునఃప్రారంభం అంటే? ఎవడన్నా కట్టినాక ప్రారంభిస్తానికి పిలుస్తారు. చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టు ఈ అమరావతికి జరగాలి మళ్ళీ శంకుస్థాపనలు. ఓసారి చంద్రబాబు నాయుడు గారు, ఓసారి మోడీ గారు, ఓసారి అరుణ్ జైట్లీ, ఓసారి ఆ సింగపూర్లో అరెస్ట్ అయిన ఈశ్వరన్ మంత్రి, ఓసారి వెంకయ్య నాయుడు, మళ్ళీ ఇంకోసారి మోడీ. దీనికి 100 కోట్లు ఖర్చు. ఎవరి డబ్బు సొమ్ము? మీ సొంత డబ్బులు ఏమైనా హెరిటేజ్లో సొమ్ములు పెడతారా? తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టారా? ఏమి ఇచ్చారు వచ్చినాక? వీళ్ళందరూ ఇప్పుడు మేధావులు వస్తారు. వచ్చాడా డిబేట్లోకి? వచ్చాడు కదా బాలకోటయ్య గారు. ఈయన చట్టబద్ధత కల్పించాలి అమరావతికి, వీళ్ళు ఛానల్ రోజు. మరి అడగలేదే? నోరు తెరిచి నోరు ఏమైనా పోయినాయా? మోడీ గారు పొగడ్తలు వచ్చినాయి కదా, పెద్ద కేకలేశారు కదా, నమో అని పిచ్చి అరిశారు కదా. ఏది వెర్రి పొంతలో దొక్కింది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానికి అయ్యా చట్టబద్ధత కల్పించండి. అడుక్కోలేకపోయారా? అడగలేకపోయారా? ఏమయ్యా విభజన చట్టంలో హామీలు ఏమని అడగలేకపోయారా? అయ్యా ఒక ముష్టన్నా ఏంటి ఒక 2,000 కోట్లు అమరావతికి అడగలేకపోయారా? ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పిప్పించారు. సాల్వ్ అయిపోయింది మీకు. దీనికంటే మళ్ళీ జగన్ గారు ఎందుకు రాలేదు? ఇంకో 45,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు తీసుకుంటా ఉంటాం, మేమంతా ధ్వంసం చేస్తూ ఉంటాం, విధ్వంసం చేస్తూ ఉంటాం. రండి జగన్ గారు అంటే వస్తాడా? ఏమయ్యా పక్కన హైదరాబాద్ యూనివర్సిటీ 400 ఎకరాలు మొత్తం ఈ ప్యానల్లో ఉన్న మేధావులతో పాటు అందరూ అమ్మో 400 ఎకరాలు విధ్వంసం చేస్తున్నారే, అయ్యో అమ్మో పెద్ద రంకెలేశారు కదా మోడీ గారు కూడా, ఇది చాలా విధ్వంసం అన్నారు కదా. మరి 1,05,000 ఎకరాలు, ఇప్పుడు 55,000 ఎకరాలు, మళ్ళీ 50,000 ఎకరాలు సేకరించబోతున్నారు. ముందు 45 అన్నారు, ఇప్పుడు 50 అయింది. అది రేపొద్దు 70 అయిద్దో 80 అయిద్దో. మరి 1,05,000 ఎకరాలు ఇప్పటికే విధ్వంసం చేయడానికి రెడీ అయిపోతే మరి మేము వెళ్ళాలంట దానికి. ఏదో ఆ విధ్వంసంలో మేము కూడా భాగస్వామ్యం కావాలంట. వెళ్ళి మేము కూడా శాటిలైట్ బిస్కెట్ అయితే తిని రావాలంట. ఇస్తాను మాట్లాడదు కానీ అజయ్ మీది కట్ అయింది. ఒక్క నిమిషం, అజయ్ గారి కింద మాట్లాడిందా ఉన్నాడా? చంపేశారు అమరావతిని. చంపేస్తే బతికిస్తాడా మోడీ గారు? దేవుడా చంపేసిందని వాడిని బతికిస్తాడు సార్? నాకు అర్థం కాల. చచ్చిపోయిన అమరావతిని బతికిచ్చారా? అమరావతి ఆడ సావాల. మీ తెలుగుదేశం పార్టీ, మీ తెలుగుదేశం వాళ్ళు చచ్చారని ప్రచారం చేశారు అంతే. అమరావతి ఆడే ఉంది. ఆ అమరావతిలో తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆడే తిరిగారు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర తిరగారు కదా రోజు వెళ్ళి. అమరావతి ఎట్టుందో అట్టానే ఉంది. ఒక నిమిషం వర్మ గారు, బాగా కాలినట్టుంది సార్, రగిలిపోతున్నారు, బగబగా మండిపోతున్నారు లోపల. క్రాస్ టాక్ దయచేసి వద్దు. మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎవరు కూడా క్రాస్ టాక్ చేయొద్దు. క్రాస్ టాక్ చేస్తే PCR మ్యూట్ చేయండి. ఎవరు క్రాస్ టాక్ చేసినా మీకు